अस्सलाम वालेकुम హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన కుడుముల పాయసం అండి. చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా సులభం అండి. మీరు కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళ పాయసం చేసుకునే ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ శనగపప్పుని 2 టీ స్పూన్ శనగపప్పుని ఈ విధంగా నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఒకే కప్పు మెజర్మెంట్ తీసుకుంటే పాయసం అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ కప్పుతో 1 కప్పు నీళ్ళు అనేది వేసుకోవాలి. వాటర్ అనేది వేసుకొని ఈ ఉండ్రాళ్ళు అనేవి సప్పగా లేకుండా కొంచెము స్వీట్గా రావాలంటే బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూను నెయ్యి అనేది వేసి ఈ విధంగా బాగా కలిపేసుకోండి. నేను బెల్లం కొంచెము షుగర్ కొంచెం వేసానండి. ఉండ్రాళ్ళు అనేవి సప్పగా లేకుండా చాలా స్వీట్గా టేస్ట్గా రావాలంటే ఈ విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరిని వేసి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. ఈ బెల్లం అనేది కరిగేదాకా బాగా మరిగించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈ బెల్లం అనేది కరిగిపోయాక బియ్యం పిండి వేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్యం పిండిని వాడుతున్నానండి. పొడి బియ్యం అయితే 1 కప్పు వాటర్ సరిపోతుందండి. తడి బియ్యం అయితే కొంచెం వాటర్ అనేది ఎక్కువ పడుతుంది. ఈ విధంగా బాగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. సిమ్లో పెట్టేసి బాగా కలిపేసుకుంటూ దగ్గర పడేదాకా ఈ విధంగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు పండుగ రోజు అప్పటికప్పుడు చేసుకొని ఫ్రెష్గా తినొచ్చు. ఈ విధంగా చేసుకొని తినడం వల్ల చాలా టేస్ట్ అనేది కమ్మదనం అనేది వస్తుంది ఈ పాయసానికి. ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి, చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూను నెయ్యి అనేది వేసి డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు తీసుకుంటున్నానండి. గుప్పెడు జీడిపప్పు, గుప్పెడు బాదం పప్పులు తీసుకొని ఈ విధంగా దోరగా మంచి స్మెల్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెయ్యితో సహా తీసుకోండి. ఈ విధంగా నెయ్యితో సహా తీసుకోవాలి. ఆ తర్వాత ఈ చల్లార్చుకోవాలి. ఈ పిండిని బాగా ఈ విధంగా అదుముకొని బాగా సాఫ్ట్గా అయ్యేదాకా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మీకు డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్తో చేయిని తడుపుకొని ఈ విధంగా బాగా మెత్తగా అదుముకొని ఈ విధంగా తడుపుకొని ఉండల్లాగా చేసుకోవాలండి. సాఫ్ట్గా అయిపోవాలి, అప్పుడు దాకా చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఉండ్రాళ్ళ పాయసం అనేది. మీకు చేసుకోవడం కూడా చాలా సులభం అండి. ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేదాకా బాగా కలుపుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా అవ్వాలి పిండి అనేది. ఆ తర్వాత పిండికి పొడి పిండి తీసుకొని ఈ విధంగా ఉండల్లాగా ఉండ్రాళ్ళలాగా చుట్టుకోవాలి. ఈ విధంగా మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఈ విధంగా మీడియం సైజులో బాగా చుట్టుకోవాలి ఉండలనేవి. ఈ ఉండ్రాళ్ళ పాయసం మీరు వినాయక చవితి రోజే కాకుండా వినాయకుడికి ఇష్టమైన మంగళవారం కూడా చేసి ప్రసాదంలాగా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా కొంచెం పిండి అనేది మిగిల్చుకొని ఒక బౌల్లో తీసుకొని ఈ విధంగా పిండిని కొంచెం వాటర్ వేసి బాగా కలిపేసుకోండి. అప్పుడు పాయసంలో వేస్తే పాయసం అనేది పల్చగా కాకుండా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ మిల్క్ అనేది తీసుకొని ఈ విధంగా మిల్క్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ తర్వాత 2.5 కప్పుల వాటర్ అనేది వేసుకోవాలి. ఈ క్వాంటిటీ అంతా 1 కప్పుతోనే చేసుకుంటే మీకు మెజర్మెంట్స్ అనేవి బాగా తెలుస్తుందండి. ఆ తర్వాత ముందుగా నానబెట్టేసుకున్న పచ్చిశనగపప్పుల్ని వేసుకోవాలి. వేసుకొని బాగా మరిగించేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. శనగపప్పు అనేది ఒక 50% ఉడకాలి. అప్పుడు దాకా బాగా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. అప్పుడే ఈ శనగపప్పు అనేది ఉడుకుతుంది. ఈ వాటర్ అనేది కొంచెం మరుగుతూ శనగపప్పు అనేది బాయిల్ అవుతుందండి. అప్పుడు దాకా ఈ విధంగా ఉడికించుకోండి.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడికితే చాలండి. 50% ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత శనగపప్పు ముందుగా చేసుకున్న ఉండ్రాళ్ళని వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండ్రాళ్ళు అనేవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ మిక్స్ అనేది చేసుకోవాలి. ఈ ఉండ్రాళ్ళు అనేవి ఒక 5 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లోనే మంట అనేది పెట్టేసి ఈ విధంగా దగ్గరుండి కలుపుకుంటూ ఈ ఉండ్రాళ్ళని ఉడికించుకోవాలి. ఉండ్రాళ్ళు అనేవి బెల్లం వేయక ముందు ఉడికించుకోవాలి, లేకుంటే బెల్లం వేస్తే ఈ ఉండ్రాళ్ళు అనేవి ఉడకవు. ఈ విధంగా ఉడికిపోవాలండి. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే బెల్లం అనేది వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆర్గానిక్ బెల్లం అనేది వాడుతున్నాను. మీరు మామూలు బెల్లం అయితే మీరు కరిగించుకొని స్ట్రైన్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది ఆర్గానిక్ బెల్లం కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసానండి. ఈ విధంగా వేసుకొని ఈ బెల్లం కరిగేదాకా బాగా ఈ విధంగా కలుపుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో చేసేసి ఫ్లేమ్ని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ బెల్లం అనేది వేసిన 2 మినిట్స్కి 3 మినిట్స్కి ముందుగా కల్పించుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోవాలి. అప్పుడు వేయగానే ఈ విధంగా కలిపేసేయాలండి, లేకుంటే ఉండలు కట్టేసిపోతుంది. ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక 6 మినిట్స్ 3 మినిట్స్ దాకా బాగా ఉడికించుకోవాలండి. ఇది ఈ విధంగా దగ్గరుండి కలుపుకుంటూ ఈ బెల్లం స్వీట్నెస్ అనేది ఉండ్రాళ్ళకి బాగా పట్టేటట్టు బాగా కలిపేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. అప్పుడే ఈ స్వీట్నెస్కి టేస్ట్ అనేది స్వీట్ అనేది బాగా పట్టి ఈ స్వీట్కి బాగా టేస్ట్ అనేది వస్తుంది. యాలకులు వేసుకోవాలి. మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోవచ్చు, లేకుంటే యాలకులను దంచి విధంగా వేసుకోవచ్చు. ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చల్లార్చుకోవాలి. కలుపుకుంటూ ఈ విధంగా 2-3 మినిట్స్ దాకా ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని చల్లార్చుకోవాలి. అప్పుడే ఈ పాలు అనేవి వేసేటప్పుడు పాలు అనేవి విరగకుండా ఉంటాయి. ఈ విధంగా ముందుగా కాచి చల్లార్చుకున్న పాలుని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ పాయసంలో బాగా కలిసిపోయేటట్టు ఈ పాలు ఇంకా ఈ ఉండ్రాళ్ళ పాయసంలో బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఈ విధంగా వేడివేడి ఉండ్రాళ్ళ పాయసం, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా సులభము. మీకు ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం వల్లే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చేయాలంటే చాలా కష్టమైన పని. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.